ఓం నమ శివాయ. గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గురుగ్రహం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. సకల విద్యలకు కూడా అధిపతి గురువే కాబట్టి సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలగాలంటే తప్పనిసరిగా గురుబలం అనేటువంటిది చాలా అవసరం. రాజకీయాల్లో రాణించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, స్త్రీ పురుషులకు వివాహ సంతాన భాగ్యం కలగాలన్నా కూడాను గురువు యొక్క అనుగ్రహం కలగాలి. గురువు దోషం కలిగితే సకల జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. షుగర్ వ్యాధి, పచ్చకామర్ల వ్యాధి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని సివిల్ కేసుల ద్వారా డబ్బు, సమయం వృధాగా ఖర్చు అవుతుంది. నకిలీ బంగారం వేసుకొని బంగారంలో భ్రమింపజేసి ఆడంబరాన్ని కనిపించేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత అప్పుల పాలవటానికి ఆస్కారాలు ఉంటాయి. గురుగ్రహం బాగా ఉన్నప్పుడు అప్పుల నుంచి బయటపడతారు. దీని నివారణ ఉపాయాలు ఏంటంటే, గురుగ్రహానికి అధిదేవత ఎవరంటే సాక్షాత్తు పరమశివుడే. అందుచేత ఓం నమ శివాయ అని కానీ, ఓం హ్రీం గౌర్చే నమః అనే మంత్రాన్ని కానీ ప్రతినిత్యం కూడాను జపం చేసుకోవాలి. శివశక్త్యా యుక్తో భవతి అనే సౌందర్యలహరి శ్లోకాన్ని రోజు 10 సార్లు జపించాలి. ఈ విధంగా చేస్తే గురుదోషం అనేటువంటిది తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. కోటప్ప కొండ వెళ్ళి దక్షిణామూర్తి స్వామిని దర్శించి గురుహోమం చేయించుకున్నట్లయితే చాలా మంచిది. గురువుకు అంతరిక్షాధిదేవత తారాదేవి కాబట్టి తారాదేవి స్తోత్రం కానీ, కవచం కానీ, హృదయం కానీ చదువుకోవాలి. గురుగ్రహ పీడ కలిగితే ఏకాదశి తిథి గురువారం నాడు రావి చెట్టు కొమ్మను పూజించి ఇంటి గుమ్మానికి కట్టడం చాలా మంచిది. రావి చెట్టు చాలా గొప్పదండి. మనకి ఉపనయనం అని చెప్పేసి చేస్తారు. అటువంటి రావి చెట్టును పూజించాలి గురుగ్రహ పీడ తొలగించుకోవడానికి. రావి చెట్టు కొమ్మను పూజించి ఇంటి గుమ్మానికి కట్టడం చాలా మంచిది. అలాగే జాతక చక్రంలో గురుడు వివాహ విషయంలో దోషప్రదుడై ఉంటే పెండ్లి నాడు పెండ్లి కుమారుడు సమాన బరువు ఆకారం ఉన్నటువంటి 2 వెండి ముక్కలు పెండ్లి కూతురికి ఇచ్చి, ఒకటి పారుతున్న ప్రవాహంలోకి విసిరేసి రెండవ దాన్ని భద్రపరుచుకోవాలి. వెండి రేటు పెరిగిందండి గురువుగారు, ఇట్లా కుదరదండి అనమాకండి. మీరు భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలంటే మీకు గురుబలం లేనప్పుడు ఈ విధి విధానం పాటించడం చాలా అవసరం. వివాహరీత్యా జాతక చక్రంలో పంచమస్థానం చెడిపోతే, పంచమాధిపతి చెడిపోతే సంతానం పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లవాడి యొక్క బరువు అంతా శనగపిండి తూకం వేసి ఆ పిండిలో రోజుకు 4 రొట్టెలు తయారు చేసి కుక్కలకు పెట్టాలి. శునకరాజులకు కనుక పెట్టినట్లయితే ఆ గురుదోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా శుక్లపక్షం మొదటి గురువారం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి శనగపప్పు బెల్లంతో బూరెలు, లడ్డూలు తయారు చేసి తినాలి. ఆ పదార్థాలే ఎవరికైనా సరే కొంచెం పంచిపెట్టాలి. గురు మంత్రం తప్పనిసరిగా పఠించాలి అంటోంది శాస్త్రం. ఈ విధంగా చేయటం వల్ల ధన, వివాహ, ఉద్యోగ సంబంధ బాధలన్నీ కూడాను నివారణ అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా అంటోంది శాస్త్రం. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అన్నారు. దత్తాత్రేయ ఆరాధన చాలా గొప్పది. అంతేకాకుండా ఔదంబర వృక్షం చుట్టూతా కూడా గురువారం నాడు ప్రదక్షిణం చేసి నానబెట్టి తాళింపు వేసిన శనగలు
నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక గురువారం నాడు కనుక పంచిపెడితే గురుగ్రహ దోషం తొలగించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దత్త శరణం మమ, దత్త శరణం మమ, దత్త శరణం మమ అంటూ ఔదంబర వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణాలు ఆచరించండి. గురుగ్రహ దోషం నుంచి బయల్పడండి. గురుగ్రహ దోష ప్రభావ తత్వం నుంచి బయటపడటానికి దక్షిణామూర్తి స్వామిని కూడాను స్మరించాలి.